హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో పొట్లకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలియజేద్దాం. ఈ పొట్లకాయ ఫ్రై వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఎవరికైనా జ్వరం తగిలినా కానీ ఎలాంటి అనారోగ్యం వచ్చినప్పుడైనా సరే ముందుగా గుర్తుకొచ్చేది ఈ పొట్లకాయ ఫ్రై అండి పథ్యానికి. ఇప్పుడు మనము ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొట్లకాయ ఫ్రై చేయడానికి ఇలా 2 పొట్లకాయలు తీసుకొని ఇదిగోండి చివర్లు కట్ చేసుకొని చూడండి, ఆ చివర ఈ చివర కట్ చేసుకున్న తర్వాత పీలర్ తీసుకొని, పీలర్ అయినా ఉపయోగించవచ్చు, స్పూన్తోనైనా సరే తీసేయచ్చు. ఇదిగోండి ఈ విధంగా ఈ మొత్తం తీసేసేయండి. పైన ఈ విధంగా మొత్తం పీలర్ పెట్టి పై తోలంతా తీసేసేయండి. తీసిన తర్వాత చూడండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసేయండి. కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా సగానికి కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ విధంగా సెంటర్కి చీలిక చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి విత్తనాలు కానీ ఇదంతా తీసేసేయండి. ఈ విధంగా లోపల ఉన్నటువంటి విత్తనాలు తీసేసేయండి. ఇలా విత్తనాలు తీసేసిన తర్వాత వీటిని సన్నటి ముక్కలుగా తరుక్కోండి. ఇదిగోండి ఈ విధంగా సన్నంగా ముక్కలు తరుక్కున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా పిసకండి. ఈ విధంగా పిసికి ఒక 10 నిమిషాల సేపు పక్కన ఉంచండి. అప్పుడు దీంట్లో బాగా వాటర్ ఊరుతాయి అన్నమాట. ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టండి. ఈలోపు చూడండి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరుక్కొని పెట్టుకోండి. ఇదిగోండి కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి.
చూడండి ఏ విధంగా వాటర్ ఊరినాయో ఈ పొట్లకాయలో మనం ఉప్పేసి పిసికినందువల్ల. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా పిండేసి ఒక ప్లేట్లో తీసుకోండి. చూడండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూను మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేయండి తాలింపుకి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. తాలింపు కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కల్ని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేపండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూడండి ఇప్పుడు మూత తీసి ఇలా కొంచెం కలుపుకొని ఇందులో కరివేపాకు చల్లుకోండి. కరివేపాకు తాలింపులో కనుక వేస్తే అంత బాగుండదండి, మధ్యలో వేసుకుంటేనే బాగుంటుంది. మరలా మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఇలాగే మగ్గనివ్వండి. చూడండి ఇప్పుడు మూత తీసి ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి తాలింపులో వేసుకుంటే అవి తర్వాత వీటి కూర అంతా అయిపోయేసరికి ఆ ఆనియన్స్ మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ టైంలో సగం వడ వేగిన తర్వాత ఈ ఆనియన్స్ని వేస్తున్నాను. ఇది గమనించండి. మరలా మూత పెట్టి అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోద్ది. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. సాల్ట్ అనేది మనం ముందుగా సాల్ట్ వేసి పిసికి పక్కన పెట్టుకున్నాం కదా, అందువల్ల సాల్ట్ సరిపోద్దో ఒక్కసారి చెక్ చేసుకోండి. ముక్క తీసి టేస్ట్ చేసి చూడండి. ముక్క బాగా ఉడికిందా ఉడకలేదా, ప్లస్ సాల్ట్ సరిపోయిందా సరిపోలేదా అనేది
ఒకసారి ముక్కను తీసి చెక్ చేయండి. ముక్క బాగా మెత్తగానే ఉడికింది. దీంట్లో మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, సాల్ట్ కూడా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కూరకు సరిపోను కారాన్ని వేసుకోండి. కారం అంటే మేము మసాలా కారం వాడతామండి. ఈ మసాలా కారం వాడటం వల్ల ధనియాలు కానీ చిన్నులపాయ కానీ వేయాల్సిన అవసరం ఉండదు. దాదాపు 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు కారం పట్టుద్దండి. ఇలా కలుపుకొని ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను చల్లుకోండి. కొత్తిమీరను చల్లుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూడండి, పొట్లకాయ ఫ్రై రెడీ అయింది. రుచికరమైనటువంటి పొట్లకాయ ఫ్రై రెడీ అయింది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎవరికైనా జ్వరం తగిలినా కానీ ఎలాంటి అనారోగ్యంగా ఉన్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ పొట్లకాయ ఫ్రై అనండి. చూడండి, టేస్టీగా ఉన్నటువంటి పొట్లకాయ ఫ్రై రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.